అయితే ఎంత తాగాలని కూడా పెద్దగా ఏం ఉండదు. మీరు సరే ఎక్కువ తాగారు పొరపాటున ఏముంది పెద్ద కిడ్నీ వెంటనే మూత్ర రూపంలో బయటికి పంపించేస్తుంది. ఒకసారి మీరు తక్కువ తాగారు అనుకోండి శరీరం వెంటనే మీకు ఎక్కిళ్ళ రూపంలో చెప్తుంది, నోరెండిపోయినట్టుగా చెప్తుంది, గొంతు పిడుచుకుపడిపోయినట్టుగా చెప్తుంది, మీరు తాగేస్తారు. ఇవన్నీ మనకి ఎప్పుడు ముఖ్యమవుతాయంటే ఒక ఆరోగ్యవంతుడైనటువంటి వ్యక్తి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంటూ శారీరక శ్రమ చేస్తూ ఒక జిమ్లోకి వెళ్ళి పనిచేస్తూ ఉంటాడు కదా, అతను ఆ సమయానికి సరిగ్గా మంచిలు తాగకపోతే తనకి ప్రాబ్లం అవుతుంది. ఒక వయసు మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నాను కానీ వయసు మళ్ళిన వ్యక్తి అదే శారీరక శ్రమ చేస్తూ కొంచెం ఎండలో ఉంటూ నీళ్ళు తర్వాత తాగుదామని అనుకుంటున్న సమయంలో సమయానికి తాగలేదనుకోండి, అప్పుడు మెదడులో రక్తనాళాలు చిల్లి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఆరోగ్యవంతులే, వీళ్ళేం అనారోగ్యవంతులు కాదు. అక్కడ మనకి ఎంత నీళ్ళు తాగాలి, శరీరం ఇచ్చిన సంకేతాన్ని మనం ఎంత బాగా తీసుకున్నాము, ఎంత బాగా చూసుకున్నాము, మనం విన్నామా లేదా, సమయానికి కావాల్సిన నీళ్ళు అందించామా లేదా అన్నది మనకు అక్కడ సమస్య. దాదాపుగా ఒక 60 ఏళ్ళు దాటిన వాళ్ళు జిమ్ చేస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, శారీరక శ్రమ చేస్తున్నప్పుడు, కొండెక్కుతున్నప్పుడు, నడుచుకుంటూ పోతున్నప్పుడు, చాలా దూరము ప్రయాణం చేస్తున్నప్పుడు మంచినీళ్ళు తాగడం మర్చిపోయి అప్పుడు వాళ్ళకి ఏమైనా కష్టమైతే అది నిజంగా అవుతుంది. అంటే వాళ్ళు కాసింత ఎందుకని చెప్తున్నారంటే ఈ రక్తంలో సాంద్రత ఏదైతే ఉంటుందో ఘన పదార్థాల యొక్క సాంద్రత, మనం తీసుకున్న ఆహార పదార్థాలే ఘన పదార్థాలు, వాటి నీళ్లతో కలిపి పెట్టి ఆస్మోలారిటీని ఒక పంచిగా పెట్టకపోతే ఒక 1% దాంట్లో తేడా వచ్చినా కూడా శరీరం వెంటనే మీకు సంకేతాలు ఇస్తుంది. అంటే ఎంత ఫైన్ బ్యాలెన్స్ ఉంటుందంటే శరీరం లోపల. ఇదంతా ఎందుకు మనకి ఈ 1% ఒక చిన్న తేడాని మనం ఎందుకు అటుపక్క కానీ ఇటుపక్క కానీ, అంటే కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ, అంటే నీళ్లు ఎక్కువడం కానీ నీళ్ళు తక్కువడం కానీ, రెండు రకాలు. ఒకటి నీళ్లు తక్కువైందాం అనుకుందాం, వెంటనే మనకి సంకేతం అందుతుంది. నోటి లోపలంతా కూడా ఎండిపోయినట్టుగా పిడిచికట్టుకుపోయినట్టుగా ఉంటుంది, మనకి గుండె దడగా అనిపిస్తుంటుంది, నీరసంగా గుమ్ముగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఆరోగ్యవంతులకే ఇదంతా కూడా. వాళ్ళకి వెంటనే చెడేమీ జరగదు వాళ్ళకి. మనం వెంటనే మంచినీళ్ళు తాగాలి. లేదా ఒక్కసారిగా నీళ్లు మనకి లోపల నాలుక పైన అలా వేసుకున్న మరుక్షణమే మనకు ఒక మంచి భావన కలుగుతుంది. చూడండి మీరు ఎండలోకి వచ్చిన తర్వాత, అంటే అంత తొందరగా వేగంగా నోట్లో ఉన్నటువంటి ఆ ప్రదేశంలోంచి వెంటనే మనకు బ్రెయిన్కి సంకేతం అందుతుంది. ఓహో వచ్చేసింది, నీళ్ళ లోపలికి వచ్చేసా అనేసి వెంటనే దాంట్లో ఆస్మోలారిటీ ఆ సాంద్రతలు మార్పు వచ్చేది. అంటే 1% తేడాకి మనలో ఇంత చిన్న చిన్న తేడా మనకి భౌతికంగా కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎటువంటి తప్పులు దాదాపుగా చేయము, దాని పెద్ద మేధస్సేం అక్కర్లేదు. శరీరం ఆ విధంగా అద్భుతంగా నిర్మించుకుంది తనంతాను. అంటే ప్రకృతి లోపల సృష్టిలో మానవ శరీరానికి అంత అద్భుతమైనటువంటి ప్రక్రియలు నిశ్శబ్దంగా జరుగుతూ ఉంటాయి. మనకేమి చెప్పుకోక్కర్లేదు. మీ కంటి దగ్గర కానీ ఇలా అన్నాం అనుకోండి, వెంటనే కళ్ళు మూసేసుకుంటాం. పడిపోతున్నాం అనుకోండి, ఏదో చేయి పట్టుకొని మనం పడుకుంటూ ఉంటాం. మనం పరిగెత్తినప్పుడు మనకు తెలియకుండానే మీ అవసరం లేకుండా గుండె దడదడా కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం, మనం ఏం తెలుసుకోం కదా. మన గాలి తక్కువైనప్పుడు మనం గాలి పీల్చుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది, కానీ సాధారణంగా మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం. పరిగెత్తినప్పుడు మనం మనగా ఆగిపోతూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత మనగా ఆకలి తీరిపోతుంది, ఇంకా చాలా తినక్కర్లేదు అనుకుంటూ ఉంటాం. చూడండి ఎన్ని సెట్ బ్యాక్, అంటే మనకన్నా చెక్మేట్స్ ఉంటాయి మన శరీరానికి అంతా కూడా. అలాగే దహానికి కూడా మీరు ఎక్కువ తాగినా తక్కువ తాగినా కూడా చెక్మేట్ ఉంటుంది. ఒక 2-3 గ్లాసులు తాగి వెంటనే ఏమి తాగక్కర్లేదు. ఇప్పుడు తాగారు అనుకుందాం పొరపాటున, అదే మీ రక్తంలో ఉండదు, రక్తం అంతా పోయి డైల్యూట్ అయిపోయింది అనుకుందాం, సాంద్రత తగ్గి మరీ నీళ్ళలా మంచి నీళ్ళలాగా అయిపోయిందని అనుకుందాం. వెంటనే కిడ్నీ దాన్ని ఉన్నదాన్ని మొత్తం తీసేస్తుంది, మొత్తం దాన్ని మూత్ర రూపంలో బయటికి పంపించేస్తుంది, అక్కడేమి రక్తంలో పెట్టదు. అంటే ఆ 1% మా రక్తంలో ఉన్నటువంటి సాంద్రతని శరీరం ఎంత ఫైన్ బ్యాలెన్స్ చేస్తుంది అంటే దానికి కావాల్సిన సిస్టమ్ అంతా మెదడు దగ్గర నుంచి, గుండె దగ్గర నుంచి, రక్తనాళాల మొత్తం దగ్గర నుంచి కిడ్నీల దాకా ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్ అంతా నడుస్తుంటుంది. కాబట్టి మీరేమీ భయపడక్కర్లేదు, మీ శరీరం ఎంత అడుగుతుందో అంత ఇవ్వండి. ఇక్కడ సమస్య ఏమిటంటే కొంతమంది గిరిగీసుకొని ఇంతే తాగాలని గమ్మత్తైన ఆలోచనతో ఉంటారు. ఎండాకాలంలో మీ అలవాట్లు భిన్నంగా ఉంటే మీ అవసరం పెద్దగా ఉంటుంది. చలికాలంలో ఓ తీరుగా ఉంటుంది, వర్షాకాలంలో ఒక తీరుగా ఉంటుంది. మీరు ఒక ఏసీ గదిలో ఉంటే ఒక తీరుగా ఉంటుంది, బయట ఉక్కబోస్తున్నప్పుడు నిల్చుంటే ఒక తీరుగా ఉంటుంది, ఎండలో మీరు పరిగెత్తుతూ ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు ఒక తీరుగా ఉంటుంది, మీరు తాగిన గంటకు తీరుగా ఉంటుంది, అరగంట తర్వాత ఒక తీరు ఉంటుంది, 2 గంటలకు తీరుగా ఉంటుంది. సో కాబట్టి మనం ఎప్పుడప్పుడు మనం శరీరానికి కావాల్సినటువంటి నీళ్ళని మన సమయానికి ఇవ్వడం అన్నది మనం చేయాల్సిన ధర్మం.